నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నాగబాబు గారు శివాజీ గారిని తప్పుపడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. ఇక్కడ శివాజీ గారిని వ్యతిరేకించడం లేదు, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మన సమాజం బాగు కోసం మనమంటూ కొన్ని కట్టుబాట్లు విలువలు పాటిస్తున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం. విదేశాలలో కూడా భారతదేశం గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకునేది ఇక్కడున్న కుటుంబ వ్యవస్థ మరియు వస్త్రధారణ. వీటి గురించి విదేశాలలో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా. అంతేకాదు, పురాణాలలో ద్రౌపది చీర లాగితేనే మొత్తం కౌరవులే నాశనం అయిపోయారు. ఇప్పుడు నిండుగా ఉండడం చెప్పడం తప్పైపోయింది. మీరు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, మీరు మాట్లాడే మాటలు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. మీరు అనసూయ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. అనసూయ గారికి మద్దతు ఎవ్వరూ తెలపడం లేదు. 99% ప్రజలు శివాజీ గారు అన్న మాటలకే సపోర్ట్ చేస్తున్నారు. అంతే కదా, అనసూయ గారు చాలా తన పర్సనల్ గా ఉన్న ఫొటోస్ ని అప్లోడ్ చేయడం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. అలాంటి ఫొటోస్ చూస్తే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయో స్పృహ లేకుండా అలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు అనసూయ గారికి సపోర్ట్ చేయడం వల్ల మీకున్న విలువ కూడా దిగజార్చుకుంటున్నారు. అయినా శివాజీ గారిని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు కదా. యథార్థవాది లోక విరోధి అంటారు, నిజమే. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.